गणानां त्वा गणपतिं भवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत शृण्वन् नोतिभिस्सेदसादनं श्रीमहागणपतये नमः। ఓం నమస్తే అండి, ధన్యవాదాలు. సో ఇంకా వీళ్ళు ఎవరు రాలేదు కాబట్టి కొంచెం వెయిట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ప్రింగ్ వ్యాయామే ఉంది కదా. సో ప్రింగ్ లో మనకి లట్లకారం చేస్తుంటే అదేమొస్తుంది, ఎట్లా వస్తుంది? తర్వాత ప్రీ తర్వాత ఏమైంది? ఆకారం. దీనికి ఏం రావాలి? రింగ్ రింగ్ ఆదేశం. ఆ తర్వాత రింగ్ నుంచి గకారం ఇత్తు కాబట్టి రీ మిగిలింది. ఈ తర్వాత ఆ ఉంది, ఈ తర్వాత ఆ ఉంది కాబట్టి దీనికి ఏమైతుంది? యకారం వస్తుంది ఆదేశం. అవునా? ఏమి? ఈ యంగ్. అవునా? ఈ యంగ్ ఆదేశం వస్తుంది, అంతేనా? అవునండి. ఈ యంగ్ వస్తుందా, యకారం వస్తుందా? ఈ యంగ్. ఓకే, కాబట్టి ఇయా అయింది ప్రియా. అవునా? సో మొత్తం ప్రియా అయిపోయింది. ఇది ధాతువు అంతా ఏమైపోయింది? ప్రియా. ప్రియా ప్రియా ప్లస్ ఇంకా ప్రత్యయంని కలిపేస్తాం. ఆ ప్రత్యయం ఏంటిది? ఇది మనకి ఆత్మనేపది ధాతువు కాబట్టి తా. ప్రియతే. మొత్తం సో ప్రియతే వచ్చింది మనకి. అవునా? తర్వాత ఇంకా ఇంకా మ్రియా. అవునా? మ్రియా ధాతువు. తర్వాత ధ్రియా, ధ్రియతే వస్తుంది. తర్వాత ధ్రియ అల్ప ప్రాణం. ధ్రియ అంటే ఏంటిది? ధ్రియ అంటే ఉండటం, స్థిరంగా ఉండటం, ధరించడం. ఇది ధ్రియ. ధ్రియ అంటే జస్ట్ ధ్రియ. దానికి ఏమొస్తుంది? ధ్రియకి ఆదరించడం. సో ప్రియతే. అవునా? ఇది ప్రియతే వస్తుంది. మ్రియతే. తర్వాత ధ్రియతే. ధ్రియతే అంటే ఉండటం, స్థిరంగా ఉండడం, ధరించడం. ఇది ధ్రియతే అంటే ఆదరించడం. అవునా? తర్వాత నెక్స్ట్ ఏంటి ప్రత్యయం? ఆతాం. నెక్స్ట్ ప్రత్యయం ఏంటి? ఆతాం. ఈరోజు ఏమైంది? ధ్రియ ప్లస్ ఆతాం చూసుకుంటే సరిపోతుంది. అంతే. ఈ తాంలో ఏమైంది? తే అయింది. టీ భాగం పోతే ఆమ్ పోయింది, ఆత్ మిగులుతుంది. టీ భాగం పోలేదు, ఏకారం అయింది. టీ భాగానికి ఏకారమా? ఇక్కడ యాలో ఏముంది? అకారం ఉంది. యాలో అకారం ఉంది కాబట్టి ఏమైంది? అది అతోంగుణతో పర్రం ఏకాదశిన ఆతోంగిత. అట్లా కాదు, ఇక్కడ ఈ ఆ చేంజ్ అవుతుంది కదా. ఏమైతుంది? అది ఈ అవుతుంది. సో యకారానికి లోపము ఈ కలిపితే ఏ అయ్యింది. అంటే ఏంటి? ప్రియేతే. ఓకేనా? ప్రియేతే. తర్వాత ఈ ఆకి ఈ ఎలా వచ్చింది? అసలు ముందు ఎందుకు ఇక్కడ ఆతోంగిత? ఇదేంటిది? ఫస్ట్ ఈ అదంతాంగం ఏంటిది? అదంతాంగము. అదంతాంగం తర్వాత ఏముంది? సార్వధాతుక ప్రత్యయం ఉంది. ఆ సార్వధాతుక ప్రత్యయం దేంతో మొదలైంది? ఆతో మొదలైంది. అది ఎలాంటి ప్రత్యయం? ఇది సార్వధాతుక గిత్ ప్రత్యయము.
సార్వధాతుక గిత్తు ప్రత్యయము ఆతో మొదలైనటువంటిది. ఆ, ఏంటిది అది? ఆతో మొదలైన సార్వధాతుకి గిట్ ప్రత్యయం. హా. సో ఇప్పుడు ఆకారానికి ఏం ఆదేశం వస్తుంది? అప్పుడు ఆతోంగిత. ఆతోంగిత అనే సూత్రం ద్వారా ఈ య్ ఆదేశం వస్తుంది ఆకి. అవును, కానీ ఇప్పుడు ఇది మనం చేస్తుంది ఇప్పుడు లట్లకారమే కదా కదా. ఉమ్. లట్లకారంలో లకారం కాదు, ఇది గిత్ ఏంటిది? గిత్ ప్రత్యయం ఇది. ఆమె ప్రత్యయమును ఉమ్. లట్లకారములో గిట్ ప్రత్యయం ఆత్మని బదులు ఎందుకు గిట్ ప్రత్యయం రావాలి? ఆతే మీకు గిత్ అంటే తాతాం ఏంటి అర్థమైందా లేదా? తాతాం ఒక్క నిమిషం. సార్వధాతుకం అనగానే ఏం చూడాలి? తింగషిత్ సార్ధాతుకం. అది అయిపోయింది. సార్వధాతుకం అనగానే ఏం చూడాలి? సార్ధాతుకం అవగానే ఏం ఉమ్. చూడాలంటే పిత్త అపిత్త అని చూడాలి. సో అదేంటిది? అది ఆత్ అనేది, ఆతాం అనేది ఆతే మనకి అపిత్త. ఆ పిత్త. పిత్త అయితే మరి గిత్తు వత్తు వత్తు గిత్తు వత్తు. అర్థమైందా? సో అప్పుడు సార్వధాతుకం అనగానే దానికి పిత్త అపిత వస్తుంది. వచ్చిన తర్వాత అది ఎలాంటి ప్రత్యయమో తెలుస్తుంది. సార్వధాతుక గిత్తు ప్రత్యయము ఆతో మొదలైతే ఆకారానికి ఈ య్ ఆదేశం వస్తుంది కదా. సో కాబట్టి అది ఎప్పుడు రావాలి? అలా రావాలంటే అంగంలో ఎలా ఉండాలి? అదంతా అన్నమయ్యి ఉంటేనే. అదంతంగా ఉండాలి. సో అప్పుడే ఈ య్ ఆదేశం వస్తుంది అనమాట. ఓకే ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ప్రియతే, ధీయతే, ప్రియతే తర్వాత అంతే వస్తుందా? అంతే. ప్రియేతే తర్వాత ఇవన్నీ మారుతాయి. మ్రియేతే, ధ్రియేతే, ధ్రియేతే అంటే ఏంటిది? ఏమర్థం అక్కడ? వాళ్ళిద్దరూ వారిద్దరూ ప్రయత్నించారు, ప్రయత్నిస్తున్నారు. ఏంటిది? ఇదంతా కూడా లట్ లకారం చేస్తున్నాం మనం. అవునా? కాబట్టి లట్టులో ఏం చెప్తాం? వర్తమానం. అవునా? ప్రయత్నిస్తున్నారు. మ్రియేతే అంటే వారిద్దరూ తింటున్నారు, దేహత్యాగం చేస్తున్నారు. ధ్రియేతే అంటే ప్రియతే అంటే ఉంటున్నారు, స్థిరంగా వారిద్దరూ ఉంటున్నారు. ధ్రియేతే అంటే ఆదరిస్తున్నారు, గౌరవిస్తున్నారు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ప్రత్యయం ఏమొస్తుంది? తాం తర్వాత ఝా ప్రత్యయం. ఈ ఝాకి ఏమొచ్చింది? అంత ఆదేశం అయింది. అవునా? సో ఇప్పుడు దీంట్లో టీ భాగం ఏంటి? ఎందుకు టీ భాగం తీసుకుంటున్నాము? ఇది టిత్తులకారం చేస్తున్నాం మనం. కాబట్టి టిత్తులకారంలో టీ భాగం ఉంటే ఆ టీ భాగానికి ఏ కారం చేయాలి? సో ఇప్పుడు ఏమవుతుంది? మొత్తం కలిపితే అన్ని కలుపుకొని చేసుకుంటా. అంతే. అవునా? అంతే ఉంది. ఇక్కడ అదంత అంగం ఉంది. ఇక్కడ ఆకారం ఉందా? ఆకారం ఉందా అని అడిగినాను. ఆకారం అని లేదు, ఆకారం అన్నా. కాబట్టి ఇక్కడ ఈ య్ ఆదేశం వస్తుందా? ఈ ఆదేశము ఇది ముందు ఇది గిత్ ప్రత్యయము అతోంగిత ఉంటేనే పనిచేస్తుంది. అతోంగిత కాదు. సూత్రం ఏంటి? ఆతోంగిత. అర్థమైందా? ఆకారం ఉంటేనే వస్తుంది దీర్ఘం. ఐ మీన్ లైక్ ఇయ్యు. అవునా? అదండి ఉత్తమం. సో కాబట్టి ఇది అంతే, అట్లనే ఉంటది. అవునా? ఏమైంది అది? అప్పుడు ప్రియంతే, ప్రియంతే, మ్రియంతే, ధ్రియంతే. ఇప్పుడు ఇక్కడ ఆకి ఆ ఉంది. సో కాబట్టి ఏమొస్తుంది మనకి? అతోం గుణ పరరూపం ఏకాదేశం అయింది. కాబట్టి ప్రియంతే, ప్రియంతే, మ్రియంతే, ధ్రియంతే, ధ్రియంతే. అంతే. అంతేనా? అంతే. ఉత్తమం. అంతే. అంతే. అంతేనా? అయిపోయింది. ఓకే. సో ప్రియంతే, మ్రియంతే, ధ్రియంతే, ధ్రియంతే. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఈరోజు ఏంటి
మధ్యమ పురుష. మధ్యమ పురుషలో ఏమొస్తుంది చూడండి, ప్రత్యయాలు ఏంటివి? తాతాం జ ఉమ్. తా థాస్. తా సాతాం ధ్వం మూడు వస్తుంది. సో ఫస్ట్ థాస్తో చేస్తున్నాం మనం, ఓకేనా? అవునండి. థాస్తో చేస్తే ఏమొస్తుంది? సో చేస్తే ఉమ్. తస్తస్తమిపాం తం తం తామహ అది అని రావాలి. మధ్యలో వాటికి కదా. అవును, మధ్య పురుషుడు. ఆసస్సి తాసస్తే థాసస్సే. ఏంటి? థాస్ ప్రత్యయము మనకు. థాస్ అనగానే మధ్యమ పురుష ఏకవచనం అని మనకి ఐడియా రావాలి, ఓకే? నువ్వు ఓకే. అని చెప్పడానికి రావాలి. నువ్వు కావాలి అంటే థాస్ కావాలి, అంతే. ఆ, ఇందులో ఆత్మనేపదిలో నువ్వు గురించి చెప్పాలంటే థాస్ కావాలి. తాసలు. సో ఇప్పుడు థాస్లో ఏమొచ్చింది? థాసస్సే అంటే థాస్ మొత్తానికి సే ఆదేశం అయింది. ఓకే. ఓకే, సే ఆదేశం అయిన తర్వాత మనకి ఏకారానికి ఏం చెప్పుకున్నాము? లట్లకారంలో ఏమైనా చెప్పుకున్నామా? ఏం చెప్పుకోలేదు. ఏం చెప్పుకున్నామా? చెప్పుకోలేదు. లేదు. లేదు. అంటే ఉమ్. తర్వాత ఏత ఐహి అనేది అది ఎక్కడ చెప్పాం మనం? ఉమ్. ఏత ఐహి అంతే, ఆత్మనేపదిలోనే. ఆత్మనేపథ్యంలో. ఏత కానీ ఐ, ఏత ఐ కాకుండా అది లోట్లకారంలో చెప్పుకున్నాం. ఇప్పుడు లోట్ల ఏం కర్మ చెప్పాము? అక్కడ కాదు. ఓకే. ఇక్కడ ఇక్కడ ఏం చెప్పాలి? ఇక్కడ మళ్ళీ ఉంటుంది కదా ఇక్కడ. ఉమ్. ఏమన్నారు? ఇది లట్టు కదా మేడం, ఇక్కడ మనకేం సూత్రం ఏం లేదు కదా, తాసస్సే అంతే. అంతే అంతే. కదా, ఇది లట్టే చేస్తున్నాం కాబట్టి అక్కడ ఏమి మార్పు చెందదు. కాదు. ఏకారానికి లోటైతే ఏమయ్యేది? వకారం వచ్చేది. ఏకారానికి ఏమయ్యేది? సవాభ్యాం వామౌ. ఉత్తమం. సా మీద ఉన్నటువంటి ఏకారానికి వకారం ఆదేశం అయ్యేది. అకారం. దీంట్లో సా మీద ఉన్నటువంటి ఏకారానికి సా ఏకారం మీద ఏకారం ఉందా? సా మీద ఏకారం ఉందా? ఉందండి. ఉంది. కాబట్టి దానికి ఏమొస్తుంది? వా వస్తుంది లోట్లకారంలో. మనం ఇప్పుడు చేస్తుంది లట్టే కాబట్టి జస్ట్ సే అంతే. అంతే. ప్రియసే ప్రియసే. తర్వాత మ్రియసే ధ్రియసే. ద్రియసే ధ్రియసే. తర్వాత ద్రియసే. ధ్రియసే. అర్థమైందా? అవునండి. ఓకే. సో ఇప్పుడు ఏమైంది? థాస్ అనే దానికి థాస్ ప్రత్యయం ఏంటిది? నువ్వు చేస్తున్నావు, ఏదో చేస్తున్నావు. ఏం చేస్తున్నావు ఇక్కడ? నువ్వు ప్రయత్నిస్తున్నావు, నువ్వు మరణిస్తున్నావు, నువ్వు ఉంటున్నావు, స్థిరంగా ఉంటున్నావు, నువ్వు గౌరవిస్తున్నావు అని చెప్పాలి. అంటే ఎలా చెప్పాలి? ప్రియసే, మ్రియసే, ధ్రియసే, ద్రియసే. ఓకే. ఓకేనా? ఓకే. యా. సో ఇప్పుడు యాక్చువల్గా నేను చూపించేది మీకు ఏం కనిపిస్తలేదు అనుకుంటా. నా కర్సర్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. కనిపిస్తుంది. ఓ, కర్సర్ ఓకే ఓకే. నేను వీడియోస్లో చూస్తుంటే కర్సర్ కనిపించట్లేదు, అందుకే. ఓకే. సో ఇప్పుడు మనకి థాస్ అయిపోయిన తర్వాత ఏముంది? ఆధాం. ఏంటండి? అర్థం. ఆధాం. తస్తస్తమిపాం ఇక్కడ వస్తుందా రాదా? అది జస్ట్ ఏ పదికి? అది పరస్మయపది పరస్మై అన్నారు. పదికే పనికి వస్తుంది. ఇక్కడ మనకి తస్సు లేదు, ఏంటి థస్సు లేదు, తర్వాత అవును. థా లేదు, అవును. థా లేదు, అవునా? తస్సు థస్సు థా లేనే లేవు, 3 ఎల్. ఓకే, ఇది తస్సు, ఇది థస్సు, ఇది థా. అది ఉందా అక్కడ? మనం ఇది చేస్తున్నాం, లేదు. ఆ లేదు. థామ్ ఉంది, అది లేదు. కాబట్టి పరస్మైపదికే పరిమితం అది, అవును. అవునా? ఆ సూత్రం పరస్మైపదికే పరిమితం. సో కాబట్టి ఇక్కడ మనకి ఆ థామ్ అనేది ఉంది, అవునా? ఇప్పుడు మనకి ఏం కావాలి? లట్లకారం చేస్తున్నామంటే ఏ భాగం కావాలి? దట్ అంటే టీ భాగం, టీ భాగం టిత్ కావాలి. టిత్తులకారం కాబట్టి. టిత్తులకారం కాబట్టి టీ భాగం కావాలి. సో టీ భాగం ఏమైపోవాలి? టేరా. టీ ఏ టేరే. అయిపోవాలి. సో ఇప్పుడు మొత్తం కలిపి ఏమైంది? ఎంత కలిపేస్తే ఇక్కడ ఆమ్ ప్లేస్ లో ఏ ఆథే అయింది. ఆథే అయింది. ఓకేనా? అవునండి. ఈ ఆమ్కి ఏ, తర్వాత ఆథ్ ఏ, ఆథే. ఓకేనా? ఓకే. ఆథే అయిపోయి ఇంకేమైపోయింది? ఇక్కడ దీర్ఘం ఇక్కడ వచ్చింది, ఏమొచ్చింది? దీర్ఘ ఆకారం వచ్చింది. ఆతోంగిత. సో అప్పుడు ఏమైతుంది? అదంతాంగానికి ఇయో. ఆకారంతో ఉన్నప్పుడు ఆతోంగిత ఆదేశకారం. కరెక్ట్. తర్వాత ఈ తర్వాత వల్లుంది కాబట్టి లోపోవ్యోర్వలి. ఇప్పుడు ఆ ఈ కలిపితే ఈ అంటే ఆద్గుణ ఏ అయింది. ఏ అంటే ఏంటి? ఏధే. ప్రియా ఏధే. ఏమైంది అది?
ప్రియా ఉంటుంది ప్రియతే ఇక్కడ మనకి ప్రియు ఉంటుంది అనమాట. ప్రియతే ప్రియేథే. ఓకేనా? ప్రియతే. ఓకే, ఉత్తమం. అంతే. ఓకే. ఉమ్. సో ప్రియ- అది ఈరోజు ఏంటి ఇమాం అందరూ ప్రియతే. సో ఈరోజు ఎందుకు అందరూ చాలా లేట్గా ఎందుకు వచ్చారు? ఓకే, ప్రియేథే. ఓకే. అద్య హనుమాన్ జయంతి. ఓ, అదే ఆ సంగతి, అందుకే అడుగుతున్నా నేను ఏముంది ఏమైనా ఉందా అని. ఓకే, సో ప్రియే. ఇక్కడ ఏం మిస్ అయినా నేను? ఏకారం. మ్మ్. ప్రియేథే, మ్రియేథే, ధ్రియేథే, ద్రియేథే. అవునా? ఓకే అండి. ఎలా వచ్చింది అది? రెండే సూత్రాలు చెప్పండి. రెండు ఒకటి మ్మ్. ఇప్పుడు టిత ఆత్మనే ఆతాం పదానాం ప్రత్యేక టేరే, తెచ్చుకుంటాం. టిత ఆత్మనే పదానాం టేరే, తర్వాత అదేనా ఆతోంగిత. అంతే. ఉమ్. తర్వాత ఇక్కడ ఆ ఈ కలిపితే ఏ వచ్చింది దేనికి? అది మీకు ఇక తెలుస్తుంది. ఆద్గుణ. ఆద్గుణః. ఓకేనా? అవును. యా. తర్వాత ఏంటి? ఆతాం ఆథాం తర్వాత ఏంటి? థాస్ ఆతాం ఝ. ధ్వం. ఆతాం ధ్వం. 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 ఓకే, ధ్వం. సో ఇప్పుడు ధ్వంలో ఏమైంది? ఏం ఏం కావాలి మనకి ఇక్కడ? ఏ భాగం కావాలి? ఈ భాగం. టీ భాగం ఇప్పుడు కావాలి. టీ భాగమే కావాలి. ఇక్కడ ఏమైంది? టీ భాగంకి అయింది. టీ భాగం ఎందుకు కావాల్సి వచ్చింది? టిత్తిలకారం. టిత్తిలకారం చేస్తున్నాం కాబట్టి. టిత్తులకారంలో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? టిత్తులలో చాలా ఉన్నాయి కదా, అందులో ఏం చేస్తున్నాము? ఇప్పుడు లట్లకారంలో ఉత్తమం. సో ఇప్పుడు మనకి ధు ధు ఏ కలిపితే ధ్వే. సో ఇప్పుడు మనకి ఇక్కడ ధ్వే పెట్టేసాను. ఇంకేమైనా ఉందా అందులో చేసేది? ఏం లేదు. సో ఏం లేదు, కలిపేయడమే. అంతే ప్రియత్వే. అంతే. ప్రియత్వే. ధ్రియత్వే. ధ్రియత్వే అంటే మీరందరూ సో అందరూ ప్రయత్నిస్తున్నారు. ఒకటి ఏకవచనం చెప్పుకుంటే ద్వివచనం బహువచనం ఏంటి దానికి రిలేటెడ్దే ఉంటుంది కాబట్టి అది అవసరం ఉండదు ఇంకా కదా. అర్థాలలో కూడా ఏకవచనం ఒకటి చెప్పుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు అందరూ అని చెప్తే బెటరే, కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవడానికి జస్ట్ ఏకవచనం ఫస్ట్ అర్థం చేసుకుంటే ద్వివచనం బహువచనం అర్థాలు తెలిసిపోతాయి మనకి కదా. అంతే. సో ప్రియధ్వే అంటే ఏంటి? మీరందరూ. సో నువ్వు కదా, నువ్వు కాబట్టి మీరందరూ. ఇది నువ్వుతో మొదలైనటువంటి వాటికి ఇది కదా. సో నువ్వు, మీరిద్దరు, మీరందరూ. సో నువ్వు అనేది తెలియాలి ఫస్ట్ కదా. ద్వే అనేది ఎక్కడ వస్తుంది? నువ్వులో వస్తుంది. సో నువ్వుకి బహువచనం ఏంటి? మీరందరూ. అలాగా. ఓకేనా? సో ప్రియధ్వే, మ్రియధ్వే, ధ్రియధ్వే, ద్రియధ్వే. సో ప్రింగ్ ప్రాణ వ్యాయామే చెప్పండి. ప్రింగ్ వ్యాయామే, మృంగ్ ప్రాణత్యాగే, ధృంగ్ అవస్థానే, ధృంగ్ ఆదరే. ఆదరే. ఉత్తమం. ధృంగ్ ఆదరే. ఓకేనా? ఇప్పుడు ఇప్పుడు నువ్వు అనేదానికి ఫ్లోరల్ అంటే బహువచనం అని అడుగుతున్నారు. నువ్వులు కదా. యూకి అవును అవును. తిలహ తిలాహ. అవునా? ఓకే, ఉత్తమం. సో మధ్యమ పురుష అయిపోయింది. ఇప్పుడు ఏంటి? ఉత్తమ పురుషలో ఏమొస్తుంది? ప్రత్యయము ఇట్ వహి మహింగ్. ఈ టకారానికి మూడవది ఏంటిది? మూడవది టకారానికి ఇత్సంజ్ఞ కదా. మూడోది ఏంటిది అందులో లెటర్? మూడో లెటరా? మూడో లెటర్ లో ఇప్పుడు అంటే 1 3 3 1 చెప్పారు కదా నిన్న. అంటే ఇడ్ అన్నమాట. అంటే ఇడ్ అనేది ఇడ్గా మారుతుంది ఒక్కొక్క చోట. అర్థమైంది? అది ఎప్పుడు ఎలా అనేది మనకి అర్థమవుతుంది, చెప్తాను తర్వాత. ఓకే. సో ఇప్పుడు 1 ఉంటే 3 మారాలి, 3 ఉంటే 1 మారాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. సంధి జరుగుతున్నప్పుడు అలా అవుతుంది అనమాట. ఓకే. యా. సో వర్గీయ అక్షరాలు మనకు కనిపించినాయి అంటే దానికి మూడవది 3 ఉంటే 1, 1 ఉంటే 3. సో యా, దీనికి ఇప్పుడు మనకి ఇట్ వచ్చింది కదా. ఇట్ అనగానే మనకి ఏంటిది? టకారం హలంత్యం ఈ మిగిలింది. ఇప్పుడు మనకి ఏం లకారం చేస్తున్నాము? ఇది మన లట్లకారం. టిత్. అది టిత్ కాబట్టి అదేంటిది? ఎలా రావాలి? టిత్ ఆత్మనే పదానం ఈ ప్లేస్ లో ఏ అయిపోవాలి.
ఈ భాగం టీ అంటే టీ 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 భాగానికి భాగాన్ని ఏ ఏ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏ ఏమైంది? చేసి ప్రియే 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 ఏమైంది? ప్రియే 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 అంటే ఓ ప్రియే ప్రియా ఓ ప్రియా అని కాదు ఇక్కడ. ఓ అవును ప్రియా అని అహం చూరా అని అహం చెప్పడం కాదు అది. ఓకే అహం అవునా? ఆత్మని ఆ, పురుష ఆ ఓకే ప్రియాని పిలవడం కాదు. ఇక్కడ ఏంటిది? ప్రియే అవును అంటే నేను ప్రయత్నిస్తున్నాను. అంటే అహం ప్రియే. మనం అహం ఒకవేళ ప్రియే. ప్రియే అలా కాదు, ఒకవేళ ప్రియే అన్నాం అనుకోండి, ఉమ్, అప్పుడు కూడా ఇదే కదా రాస్తాం. అదే రాస్తాం. ఉమ్. కానీ అక్కడ వేరు, కానీ ఇక్కడ వేరు, అర్థాలు వేరు. వేరు. అర్థం వేరు ఎందుకయింది? ఇది ఒక ధాతువు నుంచి వచ్చింది, అక్కడేమో శబ్ద రూపం నుంచి వచ్చింది. అవును అవును అర్థమేనా? ఇది ధాతువులో అర్థం. ఓం నమస్తే అండి. సో ఇప్పుడు మనకి ఇట్ అనేది ఏగా మారింది. అవునా? అవును కాబట్టి ప్రియే. తర్వాత ఇంకోటి మ్రి మ్రియే మ్రియే. తర్వాత ధ్రి ధ్రియా ప్రియే ధ్రియే 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 ప్రియే అంటే ఏంటి? ప్రియే అంటే నేను. ప్రియే అంటే నేను ప్రయత్నించడం. ప్రయత్నం చేస్తున్నాను. ప్రియే నేను అంటే ప్రయత్నిస్తున్నాను. ఉమ్, అబ్బా నేను చచ్చాను అంటాం కదా అలా. ఆ, అదనమాట. ఆ, అబ్బా నేను చేస్తున్నాను ఈ వర్క్ తోని, వర్క్ లోడ్ ఎక్కువ. అది టైర్డ్ వర్క్ టైర్డ్ అన్నమాట. చేస్తున్నాను, చేయలేకపోతున్నాను అలా. ఓవర్ట్లీ టైర్డ్. అదే అని చెప్పుకోవడానికి. చస్తున్నా అంటే చావడం అంటే రియల్ గా చావడము వస్తుంది. తర్వాత మనం అలసిపోయి ఇట్లా చెప్పుకునే మాటలకి అక్కడ కూడా వస్తుంది అనమాట. అంటే చాలా ఎక్కువ అయిపోయింది, పని ఎక్కువ అయిపోయింది అని చెప్పడంలో అర్థంలో కూడా వస్తుంది అనమాట. ఇంకోటి ఏంటిది? దేహత్యాగం చేయడం. అంటే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం ఇక్కడ? దేహత్యాగమే చేయడం అనమాట. చనిపోవడం అనేది ఎందుకు వాడుతున్నాం ఇక్కడ? దేహత్యాగాన్ని చేస్తున్నాం. సో ఇది కూడా చెప్తాం, రెండు అర్థాలు. ఓకేనా? అందుకే చనిపోవడం అని అన్నాం. చనిపోవడం అంటే ఏంటి? ఇక్కడ ఏమర్థం తీసుకుంటాం? అరే నేను చనిపోతున్నాను రా బాబు, ఇక్కడ ఇదేంది అసలు, ఇది అర్థమే అవుతలేదు నాకు, ఇది ఇంతసేపు ట్రై చేసినా కూడా నాకు ఇంత కూడా అర్థమైతలేదు అని చెప్తాం కదా. సో అట్లా. ఓకేనా? ఆ, తర్వాత ధ్రింగ్ ఏమైపోయింది? ధ్రియే అవస్థానే. చూడండి, ధ్రింగ్ అనేది ధాతువు అయితే మనకి ధ్రియే రూపము కనిపిస్తే అప్పుడు అది నేను ఉంటున్నాను అని చెప్పడం అయింది అక్కడ. అవునా? ఆ తర్వాత ధ్రియే అంటే నేను ఆదరిస్తున్నాను, నేను గౌరవిస్తున్నాను. అవునా? ఏంటి? అహం ధ్రియే. అహం ధ్రియే అంటే ఏంటి? నేను గౌరవిస్తున్నాను, పెద్దలను నేను గౌరవిస్తున్నాను. ఏం చెప్తాం మనము? అహం ధ్రియే. ఉమ్, జ్యేష్ఠ జ్యేష్ఠ. జ్యేష్ఠాంధ్రియే. అహం శ్రేష్టాంధ్రియే. ధ్రియే గౌరవిస్తున్నాను, తల్లిదండ్రులను గౌరవిస్తున్నాను. తల్లిదండ్రులను గౌరవిస్తున్నాను. అలాగని అహం పితరో ధ్రియే. పితరవు ధ్రియే. ఉత్తమం. తర్వాత ఇట్ అయినాక వహి. ఇటు వహి వహి మహి వహి వహి ఏమైంది అక్కడ? ఇది వహీలో కూడా మళ్ళీ ఇది లట్టుగా టిప్పుల కారణమే కాబట్టి టీ భాగం అవ్వాలి. చూడాలి. వహే అవ్వాలి. అవునా? ఏకారానికి అవును టీ భాగానికి ఏకారం. అవునా? ఏకారం. టీ భాగానికి ఏకారం. సో టీ భాగం ఏంటి అందులో? ఈ ఈ ఏ. ఒక్కసారి ఆ టీ భాగం అంటే ఏంటో నిన్న చెప్పుకున్నాం కదా. ఏంటో చెప్పండి అసలు, దాని పరిభాష చెప్పండి. అచోంత్యాత్ టీ అదే సూత్రం వద్దు, మీకు అర్థమైన విషయం చెప్పండి. అసలు అంటే ఏమంటున్నారు? చివరి అచ్చు తర్వాత మిగిలిన భాగం అంతా టీ. ఆ తర్వాత చివరి అచ్చు మొదలుకొని మొదలుకొని తర్వాత అంటే అది వదిలేస్తాం. చివరి అచ్చు మొదలుకొని ఆ, మిగతా భాగం అంతా టీ. ఆది అన్నాం. ఆది అంటే ఏంటిది? మీరు ఆది అని అచ్చు. చెప్తున్నారు అంటే దాన్ని మొదలుకొని అన్నమాట. అవునండి. అది చెప్పలేదనుకోండి, తర్వాత అంటే తర్వాత వస్తుంది. చివరి అచ్చు తర్వాత అంటే ఇంకా చివరి అచ్చుని తీసుకోము. ఉండిపోతుంది. ఓకే అలా అన్నమాట. అయితే ఆ భాష కొంచెం మార్చాలి. అందుకే సూత్రమును ఎలా ఉందో అలాగే మన డెఫినేషన్ చెప్పుకోవాలన్నమాట. సో అది ఓకేనా. సో వహే వచ్చింది. లేకపోతే కొన్ని దగ్గర మిస్టేక్ అవుతుంది, అది తప్ప. అదే. ఎందుకంటే మనం అందుకే వదిలేసి చెప్పి చేస్తాం. అవును. అందుకే మనము రోజు ఒక్కసారి చెప్పుకుంటే టీ భాగం అంటే ఏందో అప్పుడు వచ్చేస్తుంది ఇంకా. ఓకే. అది ఇంకా ఎవరైనా చెప్తారా? అంటే టీ భాగం అసలు యాక్చువల్ గా నేను ఆలోచిస్తుంది ఏంటంటే, ఇలాంటి లెర్నింగ్ అయితే పర్మనెంట్ లెర్నింగ్. బుక్ లో చదివే కన్నా లేకపోతే కంఠస్థ పద్ధతి కానీ ఈ లెర్నింగ్ ఇస్ పర్మనెంట్ లెర్నింగ్. ఇది మర్చిపోవడం జరగదు. అదే గురువు గారు చెప్పింది ఇదే. ఎందుకంటే ఇంకా జన్మ వచ్చినా కూడా ఇది ఉంటుంది ఈ లెర్నింగ్. అంతే అండి. టీ భాగం అంటే ఏంటి అంటే చివరి అచ్చుతో పాటు మిగిలిన అంతా. అవును అంతే. చెప్తారా ఇంకెవరైనా? టీ భాగం అంటే ఏంటో?
ఒక్కొక్కరు టకటక టీ చెప్పేసి భాగం అంటే అచోంత్యాది. అంత్య అచ్చుని మొదలుకొని మిగిలి ఉన్న భాగం అంతా టీ భాగం. ఇంకా చెప్పండి, అందరు చెప్పండి టకటక, ఒకరి తర్వాత ఒకరు. అమ్మా నేను చెప్తాను. చెప్పండి అమ్మా. అచోంత్యాది టీ, అంత్య అచ్చు మొదలుకొని మిగిలిన భాగం అంతా టీ భాగం. అమ్మా ముని, ఉమ్, అంత్య అచ్చు మొదలుకొని ఉమ్, మిగిలిన భాగం అంతా టీ భాగం. ఉత్తమం. ఇంకా నేను అంత్య అచ్చు మొదలుకొని మిగిలిన భాగం అంతా టీ ఉమ్, టీ భాగం. టీ భాగం అని చెప్పండి. కాఫీ కాదా? ఆ. ఇంకా చెప్పండి ఇంకా. అచోంత్యాది టీ. ఆ, అంత్య అచ్చు మొదలుకుని మిగిలిన భాగం అంతా టీ భాగం. ఓకే, ఉత్తమం. అంత్య అచ్చు మొదలుకొని మిగిలిన భాగం అంతా టీ భాగం, బ్రాకెట్ లో కాఫీ కూడా. ఓకే. ఇది బాగుంది. బ్రాకెట్ లో కాఫీ కూడా. అందరూ స్పోర్టివ్గా కాదమ్మా. ఉన్నారు. అదే ఒక మునిగే కదా. కదా, అందరూ స్పోర్టివ్గా ఉన్నారు. అచోంత్యాది కాఫీ అంటే అట్లాగే అయ్యేది. ఆ, ముందు కాఫీ కూడా వస్తాయి కదన్నా సూత్రం. సరే, ఇక్కడ చెప్పండి నాకు ఇప్పుడు ఏమైంది ఇక్కడ వా అనేది ఏంటిది? వా- వాళ్ళు కాదు, ఇక్కడికి వచ్చేసరికి ఉమ్, ఇక్కడ వా అనేది ఏంటి అంటున్నారా? అంటే అతో దీర్ఘ యయి. ఏంటిది అది? వా అనేది యై ప్రత్యయం. ఏ ప్రత్యాహారముతో మొదలైనటువంటి యై ప్రత్యాహార వర్ణంలోని అక్షరం. అక్షరం. ఉత్తమం. అది కాబట్టి ఇక్కడ ఆ అదంతంగానికి ఏం కావాలి? దీర్ఘం. దీర్ఘం కావాలి. ఏం సూత్రం చెప్పింది? ఎవరు చెప్పిండ్రు అది? అదో దీర్ఘ అతో దీర్ఘో యయి. యయి. ఉత్తమం. సో ఇప్పుడు ఏమైంది అది మనకి? యా యావహే. ఏమైంది అది? యావహే. యావహే. ఓకేనా? ఓకే. యా వహే. చెప్పండి, ఇవి మొత్తం చెప్పండి. ప్రియావహే. ప్రియావహే. మ్రియామహే. ప్రియావహే. దిర్యావహే. అమ్మ వహయనే ఉంటుంది. అందరూ వహయ పోకండి, మాయ మళ్ళ తర్వాత. అదే కదా. అందరూ వహేనే చెప్పండి. ఓకేనా? ఇక్కడ వహి అనేది మనకి ప్రత్యయం, అవునా? అవునండి. సో వహి ప్రత్యయం ఫస్ట్ ఏమైంది? అది టీ భాగానికి ఏ కారం వచ్చింది? వహే అయ్యింది. తర్వాత ఇక్కడ వా అనేది ఏంటిది? వా అనేది యై ప్రత్యయం. యై ప్రత్యాహారం వర్ణం. యై ప్రత్యయం వర్ణం. ప్రత్యాహార వర్ణం. సో ఇప్పుడు అంగం ఏముంది ఇక్కడ? అంగం అదంతాంగం. అదంతాంగం. అదంతాంగంలో అప్పుడు ఏం కావాలి? అక్కడ ఏ ప్రత్యాహారము పక్కన ఉంటే పక్కన అదంతంగానికి యై ప్రత్యాహారం పక్కన ఉంటే అదంతంగానికి దీర్ఘం రావాలి. అతో దీర్ఘో యయి అన్న సూత్రంతో. సో ఇలాగా ఎక్కడెక్కడ వస్తుంది దీర్ఘం అయ్యేది? అదంతాంగం అంటున్నాం. ఎక్కడ ఉంటది అదంతాంగము? గణాలు సార్వధాతుక గణాల్లో 14 610. సో అంటే ఏమేమి గణాలు? 1 4 6 10. 1 4 6 10. పేర్లు చెప్పండి మునిగారు. పేర్లు చెప్పండి. మీరు పేర్లు చెప్పాలి సార్. ద్వాది గణము, దివాది గణము, సుధాది గణము, చురాది గణం. చురాది గణము. అది ఉత్తమం. సూపర్ అండి. అదంతాంగంలో అంటే ఏంటి? ఈ మూడవ దీంట్లో మనకి ఎక్కడ కనిపిస్తుంది? ఇప్పుడు అదంతాంగానికి దీర్ఘం అయ్యేది ఉత్తమ పురుషలో కనిపిస్తుంది. ఉత్తమ పురుషలో అర్థమైందా? భువాది గణము, భువాది గణము, దివాది గణము, తుదాది గణము, చురాది గణం. మీరు తప్పు చెప్తున్నారు అనంత్ గారు. అది ప్రొనౌన్సియేషన్ తప్పు చెప్తున్నారు. మంచి కరెక్ట్ చెప్పండి. భూవాది అంటున్నారా? భూ ఆది అంటున్నారా? భువాది. భూ ఆది కరెక్ట్. భూ ఆదిలో కరెక్ట్ కూడా కాదు. ఇప్పుడు మనకి సంధి జరిగే అవకాశం ఉంటే చెయ్యాలి. భూ ఇప్పుడు భువాది అనమంటారా? భువాది. భ్వాది. భ్వాది. ఉమ్. ఓకేనా? సంధి జరిగే అవకాశం ఉందా లేదా? ఇక్కడ ఉందండి. ఉంది. కాబట్టి భ్వాది గణం అనాలి. భువాది గణం. భువాది. భూ మహాప్రాణం. భ్వాది. అవునండి. భువాది. కరెక్ట్. ఓకేనా? ఎన్న
సో ఇప్పుడు మనము నేర్చుకుని అన్ని అప్లై చేస్తూ ఉండాలి, లేకపోతే అది వేస్ట్ అయిపోతుంది అట్లా అన్నమాట. అంటే అవునండి. మనకి అర్థంగా మళ్ళీ ఇంకెక్కడో ఉంటాం, ఇక మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ లోనే ఉంటాం. అవును. సో మహింగ్, మహింగ్. ఇప్పుడు ఎవరు ఏ ప్రొఫెషన్ లో ఉంటే ఆ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని ప్రాక్టీస్ చేయకపోతే ఇంకా అది రాదు కదా. ఆ. అదంతే. అనభ్యాసే విషం విద్య. ఉమ్, బుర్ర జంగు పట్టిపోతుంది. అది అమ్మా. ఇది చూడండి మహింగ్, మహింగ్. ఇందులో ప్రత్యయాన్ని చూడగానే మనం అన్ని కూడా చేయాల్సిన అనుబంధ లోపం ముందు ఉమ్, మహి మిగులుతుంది. ఉమ్, టీతులకారం చేస్తున్నాం కాబట్టి టీ భాగము ఉమ్, ఈ భాగానికి ఏ వస్తుంది. ఇప్పుడు ఉమ్. మహే అవుతుంది. మహే అయిపోయింది. మహే. ఈ భాగానికి ఏకారం వచ్చేసి మహే అయిపోయింది. సో ఇక్కడ ఏముంది, అదంతా అంగం ఉంది. అంగం. ఉంది. అదంతా అంగం ఉంది. మా యయి అనేది కూడా ఏయి ప్రత్యాహారం ప్రత్యయంలోనే కాబట్టి వర్ణం ఉంది. అతో దీర్ఘో యయి ప్రత్యాహార వర్ణంలో అక్షరం కాబట్టి అతో దీర్ఘో యయి వచ్చి ఇప్పుడు అదంతాంగానికి ఆ అని దీర్ఘం వస్తుంది. సో అప్పుడు ఏమైపోయింది, అదంతంగములోని ఆకారానికి ప్రియా దీర్ఘం అవుతుంది. ఇప్పుడు ప్రియా మీకు వాళ్ళని పోయి మాలైపోతాయి. పరిభాషలంతా వాస్తానే చెప్పడం ఇలా అనంత్ గారు చెప్పినట్టుగా అందరికి ప్రతి ఒక్కరికి ఇలా రావాలి. ఓకేనా. సో అలా వస్తే మనకి నేర్చుకున్నట్టు, లేకపోతే నేర్వనట్టు. ఓకే. సో ప్రియా ఏమైపోయింది, అది మహే. మహే. ప్రియా మహే. తర్వాత ప్రియామహే, మహే, తర్వాత ద్రియామహే, ధియామహే. ద్రియామహే. ద్రియామహే. ద్రియామహే అంటే అర్థం ఏంటి? ద్రియామహే అంటే ఆదరించడం. మనందరం ఆదరిస్తాం. మనం అందరం మనం అందరం ఆదరిస్తున్నాం. ద్రియామహే. ఆదరిస్తున్నాము. అవునండి. గట్లకారం ఆదరిస్తున్నాము. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అడిగాను సార్. నేను అడగండి. అనంత్ గారికి ఒక చిన్న ప్రశ్న అడుగుతా. అడగండి. ఈ మహి తర్వాత ఈ హలంతం తోటి ఇది పోయిన తర్వాత హీ మిగిలింది కదా, హీలో ఏకారం ఎట్లా వచ్చింది? అదే ఇప్పుడు మీరు హిత ఆత్మనే పదానం టేరే అన్న దాంట్లో టీ భాగానికి ఏ ఆదేశం అవుతుంది. ఇందులో టీ భాగము అంటే టీ భాగం అంటే చివరి అచ్చు మొదలుకొని మిగతాదంతా. ఇందులో చివరి వచ్చి ఈ, దాని తర్వాత ఏం లేదు కాబట్టి ఓన్లీ ఈకి ఏ వస్తుంది. ఓకే ఓకే, ధన్యవాదములు. అయితే ఇప్పుడు నేను ఇంకో ప్రశ్న అడుగుతా, వారు అడిగిన దాన్ని కంటిన్యూషన్. సో ఇప్పుడు ఈ మహింగ్ ఉంది, ఓకేనా. నేను ఏం చేస్తున్నాను, లంగ్ లకారం చేస్తున్నా. ఓకే. సో ఇప్పుడు నాకు మహి అనేది మహే అవుతుందా? అవ్వదు. ఎందుకని? అవదు. ఎందుకంటే అది టిత్తులకారం కాదు కాబట్టి రాదు. అది ఇది గిత్తు లకారం కాబట్టి గిత్తుకి సంబంధించింది వస్తుంది, టిత్తుది రాదు. అవునా? అంటే ఏంటి, టకారం ఇత్తైనటువంటి లకారాలకి మాత్రమే ఇది ఈ భాగానికి ఏకారం రావడం. ఓకే. సో ఇప్పుడు ఇంకోటి అడుగుతాను. ఇప్పుడు లోటు చేస్తున్నాను నేను. ఇప్పుడు మహిని మహే అని రాయొచ్చా? రాయకూడదు. ఇక్కడ లోటో లంగువత్ గిత్ అవుతుంది. అది వ్యవహారానికి గిత్తువత్ అవుతుంది. కాబట్టి అది గిత్ అయింది కాబట్టి ఈ సూత్రం అక్కడ వర్తించదా? వర్తించదు. అక్కడ ఏరుహు వర్తిస్తుంది. ఏరుహు. ఆగండి. ఇప్పుడు వర్తిస్తుందా లేదా తర్వాత విషయం. ఫస్ట్ ఇక్కడ నాకు ఇది వస్తుందా రాదా? ఇప్పుడు టిత్తే కదా, మహే వచ్చే అవకాశం ఉందా లేదా? ఉంది. అంతే. ఏది వచ్చే అవకాశం ఉన్నారు? మహే వస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏకారానికి ఏమొస్తుంది, ఐ అవుతుంది. ఏంటి, ఏత ఐ, మహై అయిపోయింది. అది అర్థమైందా? ఇంకొంచెం పట్టుబడాలి. మహి అనేది మహై అయిపోయినది. అవునండి. ఓకే. అక్కడ వృద్ధి చెందుతుంది కదా. వృద్ధి చెందుతుంది. ఎట్లా వస్తుంది అది? వృద్ధి. అర్థమైందా? అవును. మహీయ కదా, మహీకి మహై అనేది ఏ కదా అయ్యి అవుతుంది. ఒక నిమిషం ఆగండి. ఇది నాకు ప్రవర్తిస్తుందా లేదా? మహే వస్తుందా రాదా లోట్లకారంలో? లోట్లకారం
వస్తుంది. ఓకే, టీ టికారం భాగానికి వస్తుంది. ఏకారం టీ వస్తుందా భాగం రాదా? ఏకారం వస్తుంది. వస్తుంది. వచ్చిన తర్వాత మనకి నేర్చుకున్నాం ఏమని? ఉత్తమ పురుషుల్లో ఏత. ఏత ఐ నేర్చుకున్నామా లోట్లకారానికి? ఓకే, కాబట్టి ఏకారానికి ఏం కావాలి? ఏకారంగా అయి రావాలి. కావాలి. కాబట్టి ఇప్పుడు ఇదేమైంది? ప్రత్యయము మహై. ఎందులో అయింది అది? మహై లోట్లో. ఎందులో అయింది? లోటు ఉత్తమ పురుష బహువచనం. బహువచనం. లోట్లకరం వచనం తర్వాత మహై అనేది ఎందులో వచ్చింది? లోటులకరం. ప్రత్యయం మనకి ఆల్రెడీ తెలుసు కదా మహయంగ్ అనేది. సో ఓకే. ఓకే. మహై అనేది దేంట్లో వచ్చింది? లోట్లకరం. లోట్లకారంలో వచ్చింది. అమ్మా లోట్లకరం కవిత, ప్రత్యయం. ఒక సందేహం నాకు. ఉమ్. ఇప్పుడు Yes, అడగనా? yes. You ఓకే. can అడగండి. test it. అడగండి. ఇప్పుడు లోటో లంగ్వత్ అన్నారు కదా, ఉమ్. లంగ్వత్ అన్నప్పుడు ఈ లంగ్ లాగానే ప్రవర్తిస్తుంది కదా అక్కడ. అయితే అప్పుడు అసలు టిత్త ఆత్మనేపదాన అంటే ఏరే అనేది రాకూడదు కదా. మొత్తం అన్నిటికీ వస్తాయని చెప్పారు అందులో. ఆహా. ఎంతవరకు వలే పని చేస్తుంది? వలే అన్నారు కదా. వలే అంటే ఏంటి? వాళ్ళ ఇష్టమునే తీసుకుంటారు అంతే కదా. ఆహా. సో ఆ ఏ ఇష్టము మనం చూసినాం ఆల్రెడీ. ఏమేం చూసుకున్నాం మనము చెప్పండి? గుణ దోషాలు, గుణ నిషేధాలు చూసుకున్నాం. గుణ నిషేధాలు. కాదు, అట్లా కాదు. అది లోటో లంగువత్ అనే సూత్రం ద్వారా మనము ఏమేమి లంగు లాగైనాయి లోట్లకారంలో? తాతం తా అది ఆ సూత్రం వర్తిస్తుంది. అదేంట్లో? అదే ప్రథమ పురుష ద్వివచనంలో పురుషులు కాదు, ఆగండి.